జై శ్రీమన్నారాయణ. భక్తులందరూ కూడా ఇంట్లో పాడైపోయినటువంటి చిత్రపటాలన్నీ అంటే భగవన్మూర్తుల చిత్రపటాలన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారయ్యా అంటే దేవాలయంలో చెట్టు కిందనో ఆ మూలకో ఈ మూలకో పెడుతున్నారు. ఏంది దేవాలయం ఒక డస్ట్బిన్ అయితే కాదు కదా, మనం కాపాడుకోవాల్సినటువంటి స్థలము. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఒక డస్ట్బిన్ లాగా మార్చి ఇంట్లో పాడైపోయిన వస్తువులు, విగ్రహాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏ ఉన్నా కానీ తీసుకొచ్చి చెట్టు కింద పెడుతున్నాం. అది మంచి విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఆ భగవన్మూర్తులకు చేసుకున్నటువంటి పూజలు కావచ్చు, ఏవైనా కానీ అవన్నీ కూడా ప్రయోజనం లేనటువంటి పూజ కింద పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు సంవత్సరాలు పూజ చేసి అది ఖరాబ్ కాగానే తీసుకొచ్చి గుళ్ళో పెట్టేస్తున్నారు. దానివల్ల పుణ్యం వస్తుందా అంటే పాపమే వస్తుంది. కాబట్టి ఎక్కడైనా యాత్రలకి గాని ఎక్కడికన్నా విశిష్టమైనటువంటి దేవాలయాలకి వెళ్ళినట్టయితే, ఏది అరుణాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, కాణిపాకం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా గానీ మీరు ఫోటోలు కొనక్కర్లేదండి. స్వామికి దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో మీకు లేని పక్షాన స్వామిని తీసుకొస్తే తప్పులేదు. ఇంకొకటి, పూజా గదిలో మీరు ఒక్క ఫోటో లేదా మీ కులదైవం లేదా మీకు ఇష్టమైనటువంటి దైవ చిత్రపటం ఉంటేనే అది సరి. లేదు అంటే మీ ఎన్ని ఫోటోలు, కొంతమంది ఇండ్లలో చూస్తూ ఉంటాను 10-12 ఫోటోలు చూస్తూ ఉంటాను. ఎన్ని భగవన్మూర్తులు ఉంటే అంతమందికి కూడా ఉపచారాలు, షోడశ ఉపచారాలు చేసుకోవాలి, లేదా పంచోపచార పూజ అయినా చేసుకోవాలి. అవేమి చేయకుండా ఫోటో పెట్టేస్తా, ఇంకో వినాయక స్వామి ఉన్నాడు, ఇంకొక వినాయకుడిది ఫోటో తీసుకొచ్చి పెడతా, లేదా విగ్రహం తీసుకొస్తా, లేదా ప్రతిమ తీసుకొస్తా అనేటటువంటి విషయం తప్పు. మీరు అందరూ శ్రద్ధగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇంట్లో మీ ఇష్టదైవం కానీ లేదా కులదైవం కానీ ఉండి ఆ స్వామికే మీరు పూజ కార్యక్రమాలు చేసుకోవాలి. మిగతా ఏవి తెచ్చినా కానీ హాల్లో కానీ ఏదైనా షోకేజ్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ పూజ గదిలో పెడితే వాళ్ళకి ఉపచారాలు తప్పనిసరిగా చేయాలి. అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి, కొత్తది తీసుకొచ్చినా అవి తీసుకొచ్చేసి మళ్ళీ నేను చెట్టు కింద పెట్టేస్తా, గుళ్ళో పెట్టేస్తా. ఇక్కడ రోడ్డు మీద కూడా నేను చూస్తూ ఉంటాను, రోడ్డు మీద కూడా ఏదో మూలకు పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాను. అట్లా చేసినట్టయితే పాపం తగులుతుంది, పుణ్యం ఎక్కడా కూడా ఉండదు. ఇన్ని రోజులు చేసుకున్నటువంటి పూజా ఫలం కూడా వ్యర్థం అవుతుంది. భక్తులు గమనించమనవి. జై శ్రీమన్నారాయణ.